తద్వారా మీరు నా దగ్గర రానవసరం లేదు. అవసరం ఉంటే రావచ్చు, నేను కాదంటలే, రానవసరం లేదు. సెకండ్లీ, లీడర్లు మధ్యలో వీళ్ళని పట్టుకొని రావాలా వాళ్ళు పట్టుకొని రావాలన్న కామన్ మ్యాన్కి ఇబ్బంది ఉండదు. డైరెక్ట్ గా నేను ర్యాండమ్ గా వీక్లీ అట్లీస్ట్ ఒక 50 కాళ్ళు 100 కాళ్ళు ఎవరైతే నాకు వచ్చినా వాళ్ళు తిరిగి చేస్తామా ఈ పని అయిందా ఏంటి పరిస్థితి. కారులో పోతున్నాను, ఫోన్ చేస్తాను, అమ్మా సూర్యుడు నీ పని అయిందా, ఆ రోజు అడిగావు కదా పోలీసు విషయం ఏమైంది, పలానా దగ్గర రూరల్ ఇష్యూ ఉంది, పాత ఎదతో బడి లేచిందంతా ఇదే కదా 16 కేసులు, పోలీస్ స్టేషన్ పోవాలా కూర్చోవాలా వాళ్ళు పొద్దున కూర్చోబెట్టారు. ఏం నో నాన్సెన్స్. ఒకవేళ స్టేషన్ లో కూడా ఎవరైనా పిలిపించి ఇబ్బంది పెడుతున్నా అక్కడి నుంచి కూడా ఫోన్ చేసి పలానా కేసు, పలానా స్టేషన్ లో పలానా ఎస్ఐ పలానా సిఐ కరప్షన్ చేస్తున్నాడు, లేకపోతే పలానా డబ్బులు అడిగినాడు, పలానా ఇటు చేస్తున్నాడు, ఎవ్రీ కంప్లైంట్ విల్ బి రిజిస్టర్డ్. ఎవరి మీద అన్నా ఒక ఆఫీసర్ మీద 10 నుంచి 15 కంప్లైంట్లు వస్తే అతన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాం, అతన్ని ఉంచాం, కరప్షన్ కేసు కింద బుక్ చేసుకుంటాం, వాళ్ళ కంప్లైంట్ రాసుకుంటాం, వాళ్ళ మీద కేసు పెట్టి అవసరమే సస్పెండ్ చేసే వారి పరిస్థితులు పోతాం. ఇది ఒక కొత్త సిస్టమ్ తయారు చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ రకంగా ఒక బిజినెస్ పీపుల్ చంద్రబాబు ఇస్తున్నాడో అలానే ఈజ్ ఆఫ్ గెటింగ్ యువర్ వర్క్ డన్ ఫ్రమ్ యువర్ హౌస్ హోల్డ్. అంటే మీ ఇంటి నుంచే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. పైగా ఇవన్నీ కూడా ఒకరిని గురించి కంప్లైంట్ చేసినా సరే ఇవన్నీ కూడా గుప్తంగా పెడతాం. ఈ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు మన కాలాసిన వాళ్ళు కాదు, బయట వాళ్ళు. ఎందుకంటే కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్లైంట్ రెడ్డి పలానా దగ్గర పని చేయట్లేదు అని అన్నారు అనుకో, ఇట్స్ ఎ కంప్లైంట్ ఆన్ మీ. ఎందుకు పని చేయట్లేదు, ఎక్కడ రెస్పాండ్ కాలేదు, ఎవరి వల్ల రెస్పాండ్ కాలేదు, ఇవన్నీ బ్యాక్ అండ్ వర్క్ చేసుకొని ఆ ఎవరైతే కంప్లైంటెంట్ ఉంటాడో అతనికి ఫోన్ చేసి అయ్యా ఏం ప్రాబ్లము, నా వల్ల ఏం తప్పు జరిగింది, ఎందుకు పని చేయలేకపోతున్నాను, నేను ఎవరు ఆపాడు, తద్వారా నీ పని ఏంది నీ బాధ ఏంది ఆయన బాధ సాల్వ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను ఒక టైం బౌండ్ ఎమ్మెల్యే ప్రతిసారి నీకు చెప్పా. ఎన్ని రోజులు మేము ఏం పని చేసినా ఏం డెవలప్మెంట్ చేసినా టైం బౌండ్ పెడతా ఉంటాం. ఇది కూడా మీ ప్రాబ్లమ్స్ ఏముంటాయో అవన్నిటికి కూడా టైం బౌండ్ పెట్టి చేద్దాం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో నిష్ఠ దరిద్రంగా పాలన చేశారు. ఒక రోడ్ వేయలే, ఒక లైట్లు వేయలే, చేసిన పని ఎక్కడ వేసిన దొంగలు అట్టే ఉంది. 20 సంవత్సరాలు వెనుకపోయాం. కాబట్టి ఈ పాలన వల్ల ఒక మంచి ప్రభుత్వం, ఇది ఒక మంచి ప్రభుత్వం, ఇది ఒక బెస్ట్ తరంగా కొత్త యువతరం వచ్చింది, కొత్తగా ఆలోచన ఉంది, కొత్తగా పనిచేస్తాం. లెట్ ఇట్ బి ఎనీ ప్రాబ్లం, మీ కేసులు ఏ ప్రాబ్లం కావచ్చు. ఇంకోటి కూడా మీకు చెప్తలుచుకున్నాను, ఎవరన్నా పోయినా జరిగిన ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎంత అక్రమాలు అన్యాయం జరిగాయో మీకు తెలుసు.